ఈలోపు అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ మహాత్ముడు నా తలగా భక్తుడు అని చెప్పి విష్ణుమూర్తి చెప్పాడు. ఆయన ఏంటి ఆయన ఏం భక్తుడు ఏంటి, ఆయన చాలా సామాన్యంగా ఉన్నాడు కదా, ఆయన నీ భక్తుడయ్యాడు అని అంటే లేదు ఆయన సామాన్యుడు కాదు, భావితరాల్లో భారతదేశంలో ఈ భక్తి సామ్రాజ్యానికి ఒక మహాత్ముడు అందించడానికి వచ్చాడు ఆయన అని చెప్పాడు. అయితే ఆయన పరీక్షించాలని తెలుస్తూ ఈయన రోజు కాశీకి గంగానది స్నానం చేయడానికి వెళ్తుండే వచ్చే మార్గంలో లక్ష్మీదేవి ఏం చేసిందంటే ఒక అందమైనటువంటి గులాబీ వనాన్ని సృష్టించింది. గులాబీ వనాన్ని సృష్టిస్తే ఈయన ఆ మార్గంతో వెళ్తూ ఈయన ఒక సంకల్పం కలిగింది. అబ్బాబా ఎంత అందంగా ఉంటుంది కదా ఈ గులాబీ చెట్టు, ఈ గులాబీ తీసుకెళ్ళి ఆ శ్రీమన్నారాయణ పాదాల మీద పెడదాం అని సంకల్పించుకొని ఒక గులాబీని తిప్పాడు. ఆయన తింపిన వెంటనే ఇప్పుడు మారువేషం ఉన్నటువంటి లక్ష్మీదేవి అని చేయబడుతుంది. ఏమయ్యా బుద్ధి జ్ఞానం లేదా, నా తోటలో గులాబీ దొంగతనం చేస్తావా, నువ్వు దొంగవని చెప్పేసి నిద్ర మొదలు పెట్టింది ఆవిడ. అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, అమ్మ లేదు, నేను నా గురించి ఆ పువ్వు తీయలేదు, శ్రీమన్నారాయణ పాదాల దగ్గర పెడదామన్నటువంటి సంకల్పంతో ఈ పువ్వు తీశాను, నాకు స్వార్థం లేదు తల్లి అని ఈయనంత చెప్పినా ఆవిడ నిందిస్తుంది కొంచెం. ఇంటికి ఎలాగ యాక్ట్ అవుతాడు. తిరిగి ఆ పువ్వు ఆవిడకి ఇచ్చి నేను పొరపాటు చేసిన తల్లి అని క్షమాపణ చెప్పి ఈయన ఆశ్రమకి వెళ్ళిపోయాడు. ఈ పువ్వు పట్టుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళింది లక్ష్మీదేవి. చూసావా, ఆయనకి ఏం అక్కర్లేదన్నా ఈ గులాబీ చూసే మోహించాడు. ఈ గులాబీకి తలగా సమస్య కోల్పోయాడంటే ఇప్పుడు ఆయన చిరునవ్వు నవ్వుతూ ఆయన సంకల్పించుకుంది ఏంటి, మొట్టమొదట ఈ గులాబీని విష్ణు పాదాల దగ్గర పెడదామని చెప్పేసి తీశాడు. అంటే ఒక విగ్రహం ముందు పెడదామని అనుకున్నాడు ఆయన, కానీ ఆయన సంకల్ప సిద్ధి గొప్పది కాబట్టి ఆ సాక్షాత్ ఆ పువ్వు తీసుకుని నువ్వు నాకు ఇచ్చావు అంటే ఆయన సంకల్పం ఎంత గొప్పది చూసావా అని చెప్పేసి. అప్పుడు లక్ష్మీదేవి చాలా బాధపడుతూ ఆయన నిందించాను, ఆ దోషం నాకు వస్తుంది, ఆ దోష నివారణ చేసుకోవాలంటే ఏమో చేయాలంటే ఏది ఇవ్వాలని కోరిందంట. కోరితే ఆయన ఏ కోరికలు మేమిస్తాం అంటే ఆయన ఒకే ఒక కోరిక ఉంది. ఏమిటంటే మొత్తం ఈ లోకంలో భక్తి మార్గాన్ని అందరికీ అందించాలి. ఆ భక్తి మార్గం అందించడానికి తన తర్వాత ఎవరైనా ఆలోచిస్తున్నాడు ఆయన, అటువంటి వ్యక్తిని మనం ఇవ్వాలి అని విష్ణుమూర్తి ఒక సంకల్పం చేసి ఆ గులాబీని విడిచిపెట్టాడు. విడిచిపెడితే గంగా నదిలో ఒక తామర పువ్వు మీద ఆ గులాబీ పువ్వు పడి ఒక బాలుడిగా తయారైంది. ఆ తామర పువ్వుతో కొట్టుకొస్తుండగా ఒక ముస్లింకి ఆ